మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మన ఇండియా మ్యాప్లో ప్రతిసారి శ్రీలంక ఎందుకు ఉంటుంది? మీరు గమనించండి, ప్రతి ఇండియా మ్యాప్లో శ్రీలంక ఖచ్చితంగా ఉంటుంది. కానీ శ్రీలంక మన దేశంలో భాగం కాదు. శ్రీలంక ఒక సెపరేట్ ఇండిపెండెంట్ కంట్రీ. అయినా కూడా మనం ఈ శ్రీలంకను మన మ్యాప్లో ఎందుకు చూపిస్తాము? ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రదర్, శ్రీలంక మనకు నీబరింగ్ కంట్రీ అండ్ మనకు దగ్గరగా ఉంటుంది, అందుకే అలా చూపిస్తారు అని. ఈ లాజిక్ ప్రకారం చూస్తే పాకిస్తాన్ అండ్ చైనాలు కూడా మనకు చాలా దగ్గర కంట్రీలు. ఇన్ఫ్యాక్ట్ ఇవి మనతో బార్డర్ని షేర్ చేసుకుంటాయి. మరి వాటిని ఎందుకు మనం మ్యాప్లో చూపించము? అయితే దీనికి ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. మనం శ్రీలంకని ప్రతిసారి మన మ్యాప్లో చూపించడానికి ప్రధానమైన కారణం యునైటెడ్ నేషన్ డిఫైన్ చేసిన ఓషియన్ లాస్. ఈ లాస్ ప్రకారం ఏదైనా దేశానికి సముద్రం యాక్సెస్ ఉంటే ఆ సముద్రంలో దాదాపు 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్న ప్రాంతం మొత్తాన్ని తమ దేశ మ్యాప్లో భాగంగా చూపించవచ్చు. 200 నాటికల్ మైల్స్ అంటే దాదాపు 370 కిలోమీటర్లు. ఈ శ్రీలంక మన దేశంలోని ధనుష్కోడికి కేవలం 54 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. యునైటెడ్ నేషన్ లా ప్రకారం మనం మన మ్యాప్ని చూపించేటప్పుడు సముద్రంలోని 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్న ప్రాంతాలన్నింటినీ చూపించాలి. కాబట్టి అందులో శ్రీలంక మొత్తం చాలా ఈజీగా కవర్ అయిపోతుంది. అందుకే మన భారత మ్యాప్లో ప్రతిసారి శ్రీలంకను ఖచ్చితంగా చూపిస్తారు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.